శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ అక్టోబరు మాసం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, వాళ్ళ యొక్క యోగాలు ఏమిటి, చిన్న చిన్న ఇబ్బందులుంటే మనం ఇంకా మెరుగైనటువంటివి ఏమి చేసుకోవాలి అనేటువంటివి ఉంటాయి. ఏదైనా చెబుతున్నప్పుడు దానికి ప్రామాణికం అనేటువంటిది ఉండాలి అని ఎక్కువ తాపత్రయంతో మీకు ఖచ్చితముగా మేలు జరిగే విధముగా చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను, మీరందరూ కూడా ప్రేక్షక మహాశయులు అందరూ కూడా 12 రాసుల వాళ్ళు అందరూ బాగుండాలి. చిన్న చిన్న పరిహారాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన ఉన్న వాళ్లకు ఒక మంత్రము, లేని వాళ్లకు ఒక మంత్రము ఉండదు ఎప్పుడూ కూడా. కనుక అందరూ సామాన్యుల దగ్గర నుండి అసామాన్యుల వరకు కూడా అందరూ మేలు చేసుకోగలిగినటువంటివి ఏమిటి అనేటువంటివి చెప్పాలి మీకు. అంతేకాకుండా మీరేం కోరుకుంటారు? ఉద్యోగము కావాలని, లేదా ఎప్పటి నుంచో అమ్మాయికి వివాహం కావాలి అనేటువంటివి కానీ, లేదా అబ్బాయికి వివాహం కావాలి అని కానీ, అబ్బాయికి ఉద్యోగం కావాలని కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికలు కానీ, అది కాకుంటే ఉద్యోగము చేస్తూ ఉన్నాము కాస్త జీతాలు పెరిగితే మంచిది, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి ఆలోచన, ఇల్లు కట్టుకోవాలి, సరే ఒక కారు కొనుక్కోవాలి. ఇవాల్టి రోజున మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఖచ్చితముగా మేలు జరిగే విధముగా మేము ఏమి చేసుకుంటే మేలు, మాకు అప్పులు ఎలా తీరుతాయి, లోన్లు ఎలా మాకు పుడతాయి, ఏం వ్యాపారం చేసుకుంటే బాగుపడతాము, లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళాలి, వీటన్నిటికీ సమూలముగా కొన్ని పనులు మనము సహజముగా చేసుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి, చిన్న చిన్నవే. పైగా మనకు అక్టోబర్లో దసరా పండుగ అనేటువంటిది వస్తున్నది. కలవు చండీ వినాయకవు అని. అంటే కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవియే. పార్వతీ అమ్మవారి యొక్క అమ్మవారి నవరాత్రులు, అలాగే గణపతి నవరాత్రులు, ఈ రెండిటికీ ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా అత్యంత అమూల్యమైనటువంటిది అని అందరికీ తెలుసు. కనుకనే ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే పరిహారాలు, మీ పనులు అన్నీ కూడా మీకు మేలు జరుగుతాయి, ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిహారము అనేటువంటిది ఏం చేసుకుంటే మేలు అనేటువంటిది చెప్తాను మీకు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా ఆ రాశి విధి విధానాలు ఎలా ఉండబోతుంది ఈ మాసము అని చెప్పిన తర్వాత ఆఖరుకు ఆ రాశి పరిహారాలు తెలియజేస్తాను మీకు, ఏం చేసుకుంటే మంచిది అనేటువంటి విధానము. మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే, చాలా బాగుంది, మీకు మేలు జరుగుతుంది, యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. దైవానుకూలము చాలా బాగా ఉంటుంది గాక, మీకు దైవము చాలా అనుకూలవంతముగా ఉన్నది, గ్రహస్థితులు కూడా అనుకూలవంతముగా ఉన్నాయి. మీకు సుఖము, ధన ఆదాయము, డబ్బు అనుకూలవంతముగా కలగడము, సుఖముగా ఉండటము. చాలా కష్టపడి ఉంటారు గతమంతా కూడా, ఎంత కష్టము పడితేనో నేను ఈ స్థితికి వచ్చాను, చాలా కష్టపడినాను నేను అని అనుకుంటూ ఉంటారు మనసులో. చాలా కష్టపడాల్సి వస్తుంది అని మామూలుగా సహజంగా. అయితే ఈ మాసంలో అంత సుఖముగా మీకు కొంచెం అనుకూలవంతముగా ఉన్నాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి కూడా ఆలోచన చెయ్యండి. ధనలాభాలు ఉంటాయి, ఆకస్మికముగా ధనము లాభము అనేటువంటిది ఉంటుంది. సర్వత్రా అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ విజయము లభిస్తుంది. మంచివారితో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది గాక. విద్యయందు
చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి శ్రేణిలో విజయము సాధించి తీరుతారు. అలాగే అందరితోనూ పూర్తి అన్యోన్యత అనుకూలతలు కలుగుతాయిగాక. అలాగే కొన్ని చిన్నపాటి చెడు ఫలితాలు అనేటువంటివి మీకు తెలియంగానే దాన్ని ఎలా సర్దిద్దుకుంటే మేలు అని వెంటనే సర్దిద్దుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు మీరు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు వాహనాలలో వెళుతూ ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నపాటి ఏదో ఇబ్బందులు కలగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. ఆప్త బంధువులు అనేటువంటి వాళ్ళు అంటే చాలా దగ్గరి వాళ్ళు రావటము జరుగుతుంది. తద్వారా కొంత ధనము ఖర్చు కావడము కూడా ఉంటుంది గాక. మరి ధనము ఆకస్మికంగా వస్తుంది అన్నప్పుడు ఖర్చు పెట్టక కూడా తప్పదు కదా, అలా పెట్టాల్సి వస్తుంది. అలాగే వెనక ముందు పుట్టిన వాళ్ళ యొక్క అభివృద్ధి, మీకు సోదర సోదరీమణులు గనక ఉంటే వాళ్లకు మీ యొక్క చేయూత వలన కొంత అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. కుటుంబమునందు సఖ్యత పెరుగుతుంది. ఇంతకాలము లేని యొక్క చిన్న మాట పట్టింపులో అవో ఇవో ఏమైనా ఉంటే గనక అవన్నీ పక్కకు పెట్టేసి కాస్త కుటుంబ సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. నూతన బంధువర్గము ఏర్పడుట అంటే అర్థం చేసుకోండి, అంటే కుటుంబంలో ఏదైనా శుభకార్యము జరిగితే కదా కొత్త బంధువులు మనకు తయారవుతారు. ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే కదా కొత్తగా మన రిలేషన్షిప్ అనేది వస్తుంది. అలా కొత్త వాళ్ళు బంధువులుగా రావటం అనేటువంటిది జరిగేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది ఈ మాసము. ఏది ఏమైనా అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ మిథున రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఈ మాసమంతా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఏదైనా వ్యక్తిగతమైనటువంటి లోపాలు ఉంటే ఒక్కసారి చూసుకొని సర్దిద్దుకోండి, నిజంగా మీకు మేలు జరుగుతుంది గాక. పరిహారము ఏమి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అంటే ఈ దసరా నవరాత్రులు మొత్తము 9 రోజులు కూడా అంటే పాడ్యమి నుండి నవమి రోజు వరకు, విజయదశమి ఎలాగో పండుగ అందరూ పండుగ చేసుకుంటాం, కానీ ఈ 9 రోజుల పాటు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒక శ్రీచక్రము పటము చిన్నదో పెద్దదో మీకు అనుకూలమైనటువంటిది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని పసుపు నీళ్లతో శుద్ధిగా తుడుచుకోండి. ఆ పటాన్ని తుడుచుకున్న తర్వాత గోమయం అంటే ఆవు పేడ వస్తుంది. ఆ ఆవు పేడను మనము గంధము ఎలా అయితే పెడతామో అలా శ్రీచక్రము మధ్యలో బిందువు అని ఉంటుంది, అక్కడ గోమయంతో పెట్టండి. ఆవు పేడను కొద్దిగా అలా గంధములాగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత దాని మీద కాస్త పసుపు వేయండి కొద్దిగా. అయిన తర్వాత మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే కుంకుమార్చన. మామూలుగా లక్ష్మీదేవి యొక్క కుంకుమార్చన మామూలుగా అష్టోత్తరము ఉంటుంది. ఆ అష్టోత్తరముతో కుంకుమార్చన చేసుకోండి. అంటే ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అనేటువంటివి ఉంటాయి అష్టోత్తర శతనామాలు. ఆ కుంకుమ ఆ పటము మీద వేయండి రోజు కూడా. ఏ సమయంలో వేస్తే మీకు అనుకూలము అంటే సాయంకాలము 6 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. ఇది ఆడవాళ్ళైనా చేయవచ్చును, మగవాళ్ళైనా చేయవచ్చును. ఇక్కడ భక్తి ప్రధానము. శ్రీచక్రమే మూలదేవత, ఆవు పేడ గోమయము లక్ష్మీదేవి, కుంకుమ లక్ష్మీకృతమైనటువంటివి. ఇక్కడ త్రిలక్ష్ములు అని ఏమిటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముతో మనము అక్కడ హరిద్రమును మొదట పసుపు పెట్టమన్నాను కదా, హరిద్రము కూడా ఏమిటి అంటే గణపతి సమానము, అమ్మవారి యొక్క స్వరూపము రెండూ కూడా. అందువలన వాటితో ఎప్పుడైతే మనము కుంకుమార్చన చేస్తామో రోజు ఖచ్చితముగా మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరి తీరుతాయిగాక. అలా కుంకుమార్చన చేసినటువంటిది మరుసటి రోజు మళ్ళీ మీరు ఆ కుంకుమ ధరిస్తూ ఉండండి. అది అలాగే 9 రోజుల పాటు చెయ్యండి. 9 రోజులు అయిన తర్వాత ఆ కుంకుమను ఒక చోట అని పెట్టుకొని నిత్యము మీరు పెట్టుకునేటువంటి విధానముగా చూసుకోండి. ఆ పటానికి రోజు కూడా అగరబత్తీలతో తిప్పండి, ధూపం వేయండి, పచ్చకర్పూరముతో హారతి ఇవ్వండి ఆ పటానికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన అయిన తర్వాత. ఇది బాగా జాగ్రత్తగా గమనించి చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరి తీరుతాయిగాక. అతి సూక్ష్మమైనటువంటివే, ఏది చెయ్యాలో అది చెయ్యాలి.
ఏది చేయకూడదో దాన్ని అవసరం లేదు. ఇది పాటించండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.